శివ కందుకూరి ఇంతకు ముందు చేసిన చిత్రాలను మనం గమనిస్తే ఒక యాక్టర్గా ఈ చిత్రము అతనిలో ఉన్న ఒక మెచ్యూర్ థాట్ ప్రాసెస్ని ప్రజెంట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్, మంచి అవకాశము. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్కి ఫిల్మ్స్కి ఈ ఫిల్మ్ ఇంకొక మెట్ అవుతుందనేసి నేను కోరుకుంటున్నాను. అయింది కూడా. ప్రజలు మీ యొక్క చిత్రాన్ని, ప్రేక్షకులు మీ యొక్క చిత్రాన్ని, ఆ క్యారెక్టర్ని ఆస్వాదిస్తున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఈ చిత్రం విడుదలై విజయాన్ని సాధించిన సందర్భంగా శివకి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ ఫిల్మ్లో పనిచేసిన యాక్టర్స్లో ముఖ్యంగా అరుణ్, ఫస్ట్ నుంచి సెట్లో నేను చూస్తున్నప్పుడు అతని ఎనర్జీస్ కానీ, అతనికి ఉన్న ఇంప్రొవైజేషన్స్ క్వాలిటీస్ కానీ చాలా ప్రత్యేకము. ఈ క్యారెక్టర్లు, మీరు చేసిన క్యారెక్టర్లు నిజంగా ఆ ఎనర్జీస్ చాలా వరకు పనికొచ్చాయి. అలాగే ఇంకొక శివకుమార్, అతను రాలేదు ఇవాళ, అతను కూడా చాలా బాగా చేశారు. అలాగే ప్రత్యేకంగా ఇంకా నటుల గురించి చెప్పాలంటే రాశి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ట్రైలర్స్లో కూడా చాలా అద్భుతంగా మీరు చేశారు. మేల్ యాక్టర్స్కి క్యారెక్టర్స్ దొరుకుతాయి, కానీ ఫిమేల్ యాక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా ప్రత్యేకం. మీకు యాక్టర్గా చాలా మంచిగా అనిపించింది నాకు. సో యాక్టర్స్ విషయం అలా అందరూ చాలా శేషు గారు, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు, అందరూ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా విషయానికి వస్తే కథను నమ్ముకొని ఆయన అప్రోచ్ అయిన పద్ధతి, మన డైరెక్టర్ పురుషోత్తం గారు చాలా అద్భుతము. ప్రత్యేకంగా ఇలాంటి ఒక మొదటి సినిమాలోనే మీరు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి చిత్రాలని మీరు ఇంకా ముందు అందించాలనేసి నేను కోరుకుంటున్నాను. ఈ కథను నమ్మి ఫిల్మ్గా చేయడానికి ముందుకొచ్చిన స్నేహల్ కానీ, శ్రీధర్ కానీ, వీళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. మా దగ్గర గెస్ట్ లేకపోవచ్చు, కానీ మేము మీకు ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. లుంగీలు కట్టాము, ఇద్దరిని తీసుకొచ్చాము. ఈవెన్ మా యాంకర్ కూడా అందంగా తయారై వస్తుంది మా కోసం ప్రత్యేకంగా. అండ్ మా హీరోయిన్ సింగిల్ హ్యాండెడ్గా ఎప్పుడు అబ్బాయిలని ఎప్పుడు ఎవరు చూస్తారు, కానీ మా హీరోయిన్ ఒక్కతే ఉంటుంది, కానీ అద్భుతంగా రెడీ అయి వస్తుంది ఆడియన్స్ కోసం. అంటే లేడీస్ లేకపోతే మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఉండదు, దానికోసమని చాలా ప్రయత్నం చేస్తుంది. అండ్ మా రాశికి కూడా థ్యాంక్స్, అండ్ స్రవంతి గారికి థ్యాంక్స్, అండ్ మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి, ఈ మూవీ ఇప్పటి వరకు చాలా బాగా రివ్యూస్ వచ్చాయి, జనాలకి నచ్చింది అంటున్నారు. ఇంకా కమింగ్ డేస్లో కూడా బాగా ఆడాలని అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో చూద్దామని లైట్ తీసుకోకండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మలయాళం సినిమాలు మాత్రమే థియేటర్లో, ఓటీటీలో చూస్తే బాగుంటుంది. ఇది కూడా మలయాళం సినిమా అనుకోకండి. కొత్త వాళ్ళైనా కూడా ఎంకరేజ్ చేస్తే ఓటీటీలో మలయాళం వాళ్ళు చూస్తారు మన సినిమా. తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలు చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ మా ఆర్టిస్టులకి, మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అసలు 3 years అయింది ఇది. యాక్చువల్లీ నేను రిలీజ్ అవుతుందా ఈ మూవీ అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ ఎక్కడ దాన్ని సపోర్ట్ చేస్తూ 1.5 year యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ అంటే ఈ పాటికి ఈ సినిమా ఆగిపోయి చాలా రోజులు అయింది. అది రిలీజ్ కూడా చేసేవాళ్ళు కాదు. అది శశిధర్ కాశీ అండ్ స్నేహల్ గారు కాబట్టే దీన్ని అంత నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా శివ కందుకూరి కూడా చాలా, అసలు ఎక్కడ కూడా 3 years నుంచి దీన్ని నమ్ముతూనే వచ్చాడు. చాలా థ్యాంక్స్ బ్రో. మా రాశి గారికి ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పేశాను, చాలా థ్యాంక్స్. అండ్ షఫీ గారు, జాన్ ఫిలిప్స్, థియేటర్లో ఆయన క్యారెక్టర్ని చాలా కనెక్ట్ అయ్యారు అందరూ. ఆయన హల్లెలూయా అన్నప్పుడంతా థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉన్నారు. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీక్ నాకు తెలిసి ఫుల్ హౌస్ఫుల్స్ వస్తున్నాయి. నాకు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి కాల్స్ వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు. ఈవెన్ చెన్నైలో ఆడుతూ ఉంది, కర్ణాటక నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు, మంచి రివ్యూస్ వస్తున్నాయి. ఇదొక్కటి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు తీయగలను అని నాకు నమ్మకం ఉంది. ఇది చాలా బేసిక్ నా దగ్గర నుంచి ఈ కథ. సపోర్ట్
సపోర్ట్ చేస్తారు, ఇంకా మంచి కథలు రాయగలనని నాకు నమ్మకం ఉంది. ఆల్రెడీ రాసినవి ఉన్నాయి, అవి చూడాలనుకుంటే ఇంకా బాగా చూడండి, ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చిన్న సినిమాని నిన్న వేరేవి ఒక పెద్ద సినిమా ఇంకో 2-3 సినిమాలు వచ్చినా కూడా మమ్మల్ని మాకు ఇవ్వాల్సిన ఆ స్పాట్ లైట్ మాకు ఇచ్చారు. అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారండి. అంటే ఈవెన్ మేము నిన్న రివ్యూస్ చదివాము, బీట్ ఇన్ ప్రింట్, డిజిటల్ ఆర్ యునో ది ఇన్స్టా రీల్స్లో అక్కడ ఇక్కడ చాలా పాజిటివ్గా చెప్పారు సినిమా గురించి. అంటే ఎవ్రీబడి హాస్ టేకెన్ దేర్ టైమ్ అవుట్ ఫర్ దిస్ అండ్ దే హవ్ గివెన్ అ వెరీ వెరీ పాజిటివ్. ఎక్కడ మేము చూసినా వీఆర్ నాట్, అంటే సరే ఏదైనా నెగిటివ్ ఉందేమో చూద్దాం అంటే ఇట్స్ ఆన్ ది వెరీ, అంటే చాలా చాలా చిన్న నెగ్లిజిబుల్ దీంట్లో ఉంది. సో దానికి ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ బికాస్ టుడే అండ్ టుమారో ది ఫుట్ఫాల్ విల్ మేక్ యునో లార్జర్ ఇంపాక్ట్. And I'd like to thank everybody. Everybody who's worked for the movie, starting with Shiva, Rashi, Arun, Shafi garu, everyone. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అందరూ చాలా కష్టపడి చేశారు. అండ్ ఐ థింక్ మీ అందరు అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. డైరెక్టర్ పురుషోత్తం ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే జీల్తో మాకు చెప్పాడో, ఈవెన్ టుడే హీ సేయింగ్ దట్ లేదు నేను అనుకున్నదే నిన్న వెళ్ళి అడిగాను, భయ్యా నువ్వు హ్యాపీయా అంటే నేను అనుకున్నది తీసాను భయ్యా, ఐఎమ్ హ్యాపీ అన్నాడు. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఆఫ్ అ టీమ్ ఎఫర్ట్. అండ్ లాస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ సో ఫర్ ఆల్ ద సపోర్ట్. సో థ్యాంక్ యూ అండి. వీ బీన్ టు లూలు మాల్, తర్వాత నెక్సెస్కి వెళ్ళాము, పీవీఆర్ ఐకాన్కి వెళ్ళాము. దెన్ ఎట్ 1 o'clock శివ అండ్ రాశి బీన్ టు ఇన్ ఆర్బిట్ మాల్, ఆల్ హౌస్ఫుల్స్. అండ్ అక్కడ కూర్చొని అందరూ ఫస్ట్ హాఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే దే ఆర్ లాఫింగ్. అండ్ దెన్ సెకండ్ హాఫ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నట్టు వెరీ గుడ్ రెస్పాన్సెస్, ట్విస్ట్లు కానీ ఇవన్నీ. So and then the way that Shiva and Rashi has been being appreciated for their acting skills very well, and reviews from US has been very good. Thank you very much to Cine Galaxy for the distribution. బేసికలీ ఈ సినిమాతో నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అంటే రాజ్ కందుకూరి గారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెళ్లి చూపుల సినిమా దగ్గర నుంచి నేను ఆయనతో పాటు అసోసియేట్ అయి ఉన్నాను. సో శివ ఫస్ట్ సినిమా చూడంగానే దగ్గర నుంచి నేను శివతో ఉన్నాను. ఈ సినిమా నేను ఒకసారి రిలీజ్కి ముందు చూసి నాకు చాలా బాగా నచ్చింది సినిమా. సో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదు, అంటే అందరూ విడమర్చేదో చెప్తారు, బట్ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అంతకన్నా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది. అంటే నేను అంటే డైరెక్టర్తో అప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు, కానీ నిజంగా చాలా బాగా తీశారు సెకండ్ హాఫ్. శివ ఆర్టిస్టులు కూడా పర్ఫార్మెన్స్, శివ చాలా బాగా చేశారు. అంటే శివ ప్రతి సినిమా నేను చూశాను, బట్ ఈ సినిమాతో చాలా యాక్టర్గా చాలా మెచ్యూర్ అయ్యి చాలా బాగా చేశారు. అసలు అంటే అంత క్లోజ్ పర్సన్ కదా, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎక్కడ శివ కనబడలేదు, నా క్యారెక్టరే కనిపించింది. సో చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా కొత్త మై డెబ్యూ, బట్ స్టిల్ చాలా బాగా చేశారు. ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ, అంటే క్యారెక్టర్స్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, ఎవరి పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నా, బట్ అందరూ పేరున చాలా బాగా చేశారు.